పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనము వరకు. ఆ సమయమున యేసు ఇట్లనెను: పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరిచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ప్రియా దివ్యవాణి వీక్షకులకు త్రియేక దేవుని నామములో శుభాభివందనములు. ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు పలుకుతున్నటువంటి మాట అదేమిటనగా, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి. ప్రియ సహోదరులారా, క్రీస్తు ప్రభు ఈ మాటను చెప్పటం ద్వారా మనకు తెలియచేస్తున్న విషయం ఏంటి? ఉదాహరణకి ఒక సంస్థ ఉంటే ఆ సంస్థ ఒక క్రమ పద్ధతిలో పనిచేయటానికి మనిషి పడుతున్నటువంటి అనేక రకాల ఇబ్బందులను మనం చూస్తూ ఉన్నాం. దానిని ఒక సక్రమైన మార్గములో నడపటానికి సహజంగా ఎన్నో తప్పులు దొర్లుతూ ఉంటాయి, ఎన్నో అవరోధాలు ఉంటాయి. అయినప్పటికీ వాటిని సరిచేసుకుంటూ సక్రమంగా ఉంచుతూ ముందుకు నడపటానికి మనిషి అనేక ప్రయత్నాలు లేదా అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సృష్టిని ఒక క్రమ పద్ధతిలో నడిపించేటటువంటి వ్యక్తి ఎవరు? మానవుడు ఒక చిన్న సంస్థనే నడపటానికి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటే క్రీస్తు ప్రభు అంటున్నారు కదా, మన తండ్రి ఉన్నారు, ఆయన పరిపూర్ణమైనటువంటి అధికారి, పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగిన వ్యక్తి, పరిపూర్ణమైనటువంటి తెలివి కలిగిన వ్యక్తి. అందుకే ఆయన పరలోకాన్ని అలాగే భూలోకాన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో నడిపించగలుగుతున్నారు. ప్రియ సహోదరులారా, దేవుని ఆధీనములో ఉన్నటువంటి ఈ సృష్టిలో ఎలాంటి సమస్యలు రాకుండా అన్నీ సక్రమంగా పనిచేస్తూ ఉన్నాయి అంటే ఇది దేవుని యొక్క శక్తి కాదా? దేవుని యొక్క బలము కాదా? ఆయన జ్ఞానముతో ఏర్పరిచినటువంటి ఈ యొక్క విశ్వం కాదా? ప్రియ సహోదరులారా, ఇవన్నీ మనకు ఒక గొప్ప ఉదాహరణలు. అందుకే ప్రభు అంటారు, పరలోకానికి భూలోకానికి అధిపతివైన తండ్రి. ఆ తర్వాత క్రీస్తు ప్రభు చెబుతున్న మాట, విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచావు. ఎవరైతే నేను జ్ఞానము కలిగిన వాడిని, నేను తెలివి కలిగిన వాడిని, నాకే సమస్తము సాధ్యం అనుకుంటున్నారో అలాంటి వారికి నీవు పరలోకపు సత్యాలను నువ్వు మరుగుపరిచి వారికి అర్థం కాకుండా చేశావు. ప్రియ సహోదరులారా, చాలాసార్లు మనిషి యొక్క ప్రయత్నం ఎలా ఉంటుంది అంటే, నా జ్ఞానము వల్ల నేను కనుగొనాలి. ఈనాటిదా ఈ పరిస్థితి అంటే, సృష్టి ప్రారంభము నుంచి అడుగడుగున మనిషి తాపత్రయపడుతూ ఉన్నాడు, ఏదో ఒక కొత్త విషయం కనుక్కోవాలి అని. తాను కనుగొన్న దానితో సంతృప్తి చెందలేకపోతున్నాడు. ఎందుకంటే తాను గ్రహించినది ఏంటంటే, నేను కనుగొన్న దానికంటే ఇంకా చాలా ఈ సృష్టిలో ఉంది అని మనిషి గ్రహించాడు. కాబట్టి ఇంకా తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇవన్నీ తెలుసుకోవటానికి మనిషి యొక్క జీవితకాలం సరిపోదు అనే విషయం మనం దృఢంగా విశ్వసించాలి, గ్రహించాలి. ప్రియ సహోదరులారా,
దేవుని యొక్క శక్తిని మన యొక్క చిన్న జ్ఞానములో మనం ఇనుమడించుకోలేము. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించాలి. దైవ జ్ఞానం మనకెప్పుడు బోధపడుతూ ఉంటుంది? దేవుని యొక్క శక్తి మనకెప్పుడు అర్థమవుతుంది అంటే, దేవుడు ఇచ్చినటువంటి వరాలను మనం అంగీకరించినప్పుడు. మొదటి కొరింథీయులకు రాసిన లేఖలో 12వ అధ్యాయం 8వ వచనములో పవిత్రాత్మ వరాలను గురించి మాట్లాడుతూ, విజ్ఞానము కానీ వివేకము కానీ పవిత్రాత్మ వరాలు అనేవి మనకు నేర్పించబడుతూ ఉన్నాయి పునీత పౌలు గారి ద్వారా. ప్రియ సహోదరులారా, ఆ యొక్క వరాలు మనకుంటే మనకేమర్థమవుతుంది? కేవలము ఇహలోక వస్తువుల యొక్క ప్రారంభ దశ మాత్రమే కాదు, వీటి వెనకాల బలంగా పనిచేస్తున్నటువంటి దేవుని యొక్క శక్తి అనేది మనకు అర్థమవుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే క్రీస్తు ప్రభు అంటారు, విజ్ఞులకు వివేకవంతులకు, ఎవరైతే నేను తెలివి జ్ఞానం కలిగిన వాడిని అని అనుకుంటూ ఉన్నారో, అయ్యా అలాంటి వారికి నువ్వు మరుగుపరిచావు. మరి ఎవరికి తెలియపరిచావు? ఈ ప్రభువే మరలా అంటారు కదా, నీవు పసిబిడ్డలకు తెలియజేసావు. ఎవరు ఈ పసిబిడ్డలు అంటే? చిన్న పిల్లలా అంటే ప్రియ సహోదరులారా, ఇక్కడ అర్థము చిన్న బిడ్డలని కాదు, చిన్న బిడ్డల లాంటి ఆధారపడే మనస్తత్వం కలిగినటువంటి వారికి. అందుకే మనం కొన్ని గుణాలను మనం చూస్తే, చిన్న బిడ్డలకు నమ్మకం ఎక్కువ. మనం ఏది చెబుతామో అది వింటారు, విన్నా దానిని ఇదే వాస్తవం అంటారు. చిన్న బిడ్డలకు ఆధారపడటం ఎక్కువ. తన శక్తి కంటే కూడా తన తండ్రి శక్తిని ఎక్కువగా నమ్ముతూ ఉంటాడు చిన్న బిడ్డ. మరొక ముఖ్యమైనటువంటి గుణం ఏంటంటే తగ్గింపుతనం ఉంటుంది. ప్రియ సహోదరులారా, ఎలాంటి మనస్తత్వం కలిగిన వారికి దేవుడు ఏమి తెలియపరిచారు? పరలోకపు సత్యాలను తెలియపరిచారు. పరలోకపు సత్యాలను తెలియపరిచారు. అందుకే తల్లి మరియమాత తన స్తోత్ర గీతంలో ఈ మాటను అమ్మ ఉచ్చరిస్తూ ఉంటారు. ఏమని అంటే, అయ్యా నువ్వు అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను నువ్వు లేవనెత్తావు. ఎలా లేవనెత్తారు? దీనులను సామాజిక పరమైనటువంటి ఆధిపత్యాన్ని కాదు ఇవ్వటంలో దేవుడు లేవనెత్తింది. దేనిలో లేవనెత్తారు అంటే, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వటంలో యేసు ప్రభు దీనులను లేవనెత్తారు. ఎవరి ప్రోత్సాహంతో, ఎవరి యొక్క ప్రణాళికతో అంటే అది తండ్రి దేవుని యొక్క ప్రణాళికతో క్రీస్తు ప్రభు దీనులను లేవనెత్తటానికి ఆయన ఎంతో కృషి చేశారు. ప్రియ సహోదరులారా, వాటన్నిటి యొక్క ప్రతిఫలమే 12 మంది శిష్యులు. దీనులను దేవుడు ఉన్నత స్థానానికి లేవనెత్తాడు. ఈనాడు దైవ సత్యాలను తెలుసుకోవటానికి పండితులు పామరులు సహితము ఎవరి దగ్గరకు వెళ్ళాలి అంటే ఈ శిష్యుల దగ్గరకే వెళ్ళాలి. ఎందుకు? చిన్న బిడ్డల లాంటి మనస్తత్వం కలిగిన వీరికి దేవుడు బోధించిన సత్యాలు అర్థమయ్యాయి. కాబట్టి వీరి దగ్గర నుంచే మనం ఎలాంటి సమాచారమైనా తీసుకోగలిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే శిష్యుల యొక్క మనస్తత్వము అది. కాబట్టి చిన్న బిడ్డల మనస్తత్వం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ మాటనే అంటారు, నీవు విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచావయ్యా, చిన్న బిడ్డలకు నీవు దీనిని బయలుపరిచావయ్యా, కాబట్టి నీకు వందనాలు అని క్రీస్తు ప్రభువు ఆ యొక్క వాక్యములో చెప్పటం మనం వింటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ మాటను యేసు ప్రభు అంటారు అంటే, ఆనాటి సమాజంలో యూదులు, మరి ముఖ్యంగా దేవాలయ అధిపతులు ఆధ్యాత్మికమైనటువంటి అహంకారముతో ఉంటే యేసు ప్రభు వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇది దైవ సన్నిధిలో ఉండటానికి ఈ స్వభావము మంచిది కాదు అని యేసు ప్రభు వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నారు. వారు కనుగొనాల్సినటువంటి సత్యాలను కనుగొనలేకపోయారు. యేసుప్రభు 12 ఏళ్ల వయసు కలవాడై దేవాలయంలో ప్రవేశించినప్పుడు ఈయన యేసుప్రభు అని గుర్తించింది ఎవరు? ఈయన యేసుప్రభు అని గుర్తించింది ప్రియ సహోదరులారా అక్కడ కూర్చున్నటువంటి పండితులు కాదు. ఈయన యేసుప్రభు అని గుర్తించింది అక్కడ కూర్చున్నటువంటి వేదాంతాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నటువంటి వారు కాదు. ఎవరు గుర్తించగలిగారు? ప్రియ సహోదరులారా, సాధారణమైనటువంటి వ్యక్తులు. ఇంతటి జ్ఞానం ఈయనకి ఎలా వచ్చింది అని యేసుప్రభుల గొప్పతనాన్ని గుర్తించగలిగారు. మరి ముఖ్యంగా తల్లి మరియమాత ఒక సాధారణమైన స్త్రీగా యేసుప్రభు దగ్గరికి వెళుతూ ఉంది. అలాగే ఆ యేసుప్రభుని దేవాలయంలో సమర్పించినప్పుడు కూడా యేసుప్రభుని ఎవరు గుర్తించగలిగారు అంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలు కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి
ప్రవక్తి ఇద్దరు కూడా యేసు ప్రభుని రక్షకుడిగా గుర్తించారు. ప్రియ సహోదరులారా, ఇది దైవ సత్యాలను దేవుడు నీ లోకంలో నేనే జ్ఞానం కలవాడిని, నాకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు లేరు అని అనుకునే వాళ్ళ నుంచి మరుగుపరచటం అంటే. ప్రియ సహోదరులారా, అందుకే మరలా మన వాక్యంలో చదువుతూ ఉన్నాం కదా, ప్రభు అంటారు, ఇది కుమారుని యొక్క హస్తాలలో ఉంది. ఎవరైతే కుమారుని మాట వింటారో, అనగా క్రీస్తు ప్రభు మాటను వింటారో వాళ్ళు తండ్రిని తెలుసుకోగలుగుతారు. ఎవరైతే క్రీస్తు ప్రభు మాట వినరో వాళ్ళ తండ్రిని తెలుసుకోలేరు. యేసు ప్రభు మాటను ఎవరైతే వింటారో వారినే వాక్యం చెబుతూ ఉంది ఈ విధంగా. ఏమని అంటే, తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. ప్రభు మాట్లాడుతున్నారు ఈ మాటని. నా తండ్రి నాకు సమస్తాన్ని, అనగా సమస్తము మీద అధికారాన్ని అప్పగించి ఉన్నాడు. ఏమని అంటారు? కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు. ఆ తండ్రి ఎవరో, మనలను అమితంగా ప్రేమించిన వ్యక్తి ఎవరో, మన పూర్వీకులను అద్భుతంగా ఈజిప్టు నుంచి కానాను దేశానికి నడిపించిన ఆ తండ్రి ఎవరో, ఆయన శక్తి ఏంటో మనము తెలుసుకోలేము. కాబట్టి మనకు సహాయపడటానికి వచ్చినటువంటి దైవ కుమారుడే క్రీస్తు ప్రభువు. ఆ దైవ కుమారుని యొక్క మనం అడుగుజాడలలో నడిస్తే, మాటను బట్టి నడిస్తే మనము కూడా ఒక రోజున తండ్రిని చూడగలుగుతాం. మరలా ప్రభు అంటారు కదా, కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో. ఎప్పుడైతే మనం ఆయన శిష్యులుగా ఉంటామో, ఆయనను సంతృప్తిపరిచే విధంగా మనం జీవించగలుగుతూ ఉంటామో, మన విశ్వాసములో, మన నమ్మకములో ఎప్పుడైతే ఆయనకు దగ్గరగా ఉంటామో, అప్పుడు కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు ఏం చేస్తారు అంటే మనలను తండ్రికి దగ్గరకి చేరుస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కుమారుడైన క్రీస్తు ప్రభువు, ఇదిగో అయ్యా వీళ్ళు కూడా మన బిడ్డే, మనలను నమ్ముకున్నటువంటి వారు, నా మాటను విన్నటువంటి వారు, నేను చెప్పిన విధంగా నడుచుకున్నటువంటి వారు అని తండ్రి సమక్షంలో మనందరి కోసం క్రీస్తు ప్రభువు మనందరి తరపున మాట్లాడతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో మనం కూడా దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం. కేవలము మన జ్ఞానం మీదే మనం ఆధారపడుతున్నామా? ప్రముఖ తత్వశాస్త్రవేత్త పునీత్ అగస్టీన్ గారు ఈ విధంగా అంటారు, ఏదైనా ఒక విషయాన్ని కనుగొనాలి అంటే, దాని యొక్క ప్రారంభ దశను తెలుసుకోవాలి అంటే, ఆయన అనుభవంతో చెప్పిన మాట, నా జ్ఞానంతో నేను దాని యొక్క ప్రారంభ దశకి వెళ్ళలేను. కొంతవరకు మాత్రమే నేను ఆలోచించి తెలుసుకోగలను, కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత దైవ సహాయం నాకు అవసరమే. ప్రియ సహోదరులారా, ఇది పునీత్ అగస్టీన్ గారు చెప్పిన మాట. మన జీవితంలో కూడా అంతే. అన్ని విషయాలు మన జ్ఞానంతో మనం తెలుసుకోలేం. కొంత దూరం వెళ్ళిన తర్వాత దైవ సహాయం తప్పనిసరిగా అవసరం. మనిషిగా మన ప్రయత్నం మనం చేయాలి, కానీ దేవుణ్ణి నమ్ముతూ చిన్న బిడ్డలాగా ఆయన మీద ఆధారపడుతూ మన ప్రయత్నాలను మనం చేస్తే దేవుడు వాటిని సఫలీకృతం చేస్తారు. కాబట్టి ఇలాంటి విశ్వాసాన్ని మనకు దయచేయమని దేవుణ్ణి ప్రార్థించుదాం. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన దేవా, ఈ సందర్భంలో నీవు మాట్లాడిన మాటలను మేము అర్థం చేసుకునే భాగ్యాన్ని దయచేయండి. ప్రభువా, సామాజికమైనటువంటి జ్ఞానాన్ని పొంది, ప్రభువా, మాకంటే తెలివి కలిగిన వారు ఎవరూ లేరనేటటువంటి ఆలోచన లేకుండా, ఇది అశాశ్వతం, సృష్టికర్త అయినటువంటి మిమ్ములను తెలుసుకోవటమే నిజమైన జ్ఞానమని గ్రహించే భాగ్యాన్ని దయచేయండి. ప్రభువా, ఎలాంటి అహంకారం లేకుండా, గర్వము లేకుండా, చిన్న బిడ్డలాగా నీ చెంతకు వచ్చి నిన్ను ఆశ్రయించి నీ ద్వారా అనేక మేలులను పొంది సమాజంలో అనేక మందికి సుమాతృకగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మనందరినీ ఆశీర్వదించి సర్వదా కాపాడునుగాక. ఆమేన్.